ఒక కొన్నిసార్లు విచిత్రమైన అంశాలు మన దృష్టికి వస్తూ ఉంటాయి. దొంగతనాలు. ఈ దొంగతనం అనేది ఈ ఊళ్ళో దొంగతనం, ఆ ఊళ్ళో దొంగతనం అనేది అక్కడక్కడ మనం వింటూ చూస్తూ ఉంటాం. కానీ ఎంత దొంగతనం జరిగింది అనేది చూస్తే గనక జాతీయ నేర గణాంకాల సంస్థ ఇచ్చిన లెక్కల ప్రకారం మన దగ్గర 2022లో మన రాష్ట్రంలో 44,63,000 రూపాయలు ఒక రోజుకు దోపిడీకి గురవుతున్నాయట. మన రాష్ట్రంలో ఒక రోజు దోపిడీకి గురవుతున్నాయట. ఈ సందర్భంలో ఒక మాట, మక్తల్ నియోజకవర్గంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా శ్రీహరి అని కొత్తగా ఎమ్మెల్యే అండి కాంగ్రెస్. అక్కడ ఆ మక్తల్ టౌన్లో దొంగలు జనాలకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నారు. చివరికి ఎమ్మెల్యేనే దొంగలను పట్టుకోవడానికి రోడ్ల మీద తిరగాల్సి వస్తున్నది. మీడియాలో ప్రధానంగా ఫోటోలు వచ్చినాయి. పోలీసులతో కలిసి ఎమ్మెల్యే కూడా గస్తీ తిరుగుతున్నారు. 10 రోజుల కాలంలో 15కు పైగా దొంగతనాలు అయినట్లు మీడియా రిపోర్ట్ చేస్తున్నది. ఈ దొంగలు సంబంధించి అసలు ఎందుకు జరుగుతున్నాయి, దీని కారణాలు ఏమిటి అనేది కూడా సీరియస్గా తీసుకుంటున్నారు అక్కడ. అట్లా ఎమ్మెల్యేనే స్వయంగా రంగంలోకి దిగి ప్రజలకు భరోసానిస్తున్నారు. వీధి తిరుగుతున్నారు ఆయన. తెల్లవారుజామున 2-1 గంట నుంచి మొదలుకుంటే తెల్లవారు ఆయన ఆ పోలీసులతో పాటు ఆ టౌన్లో గస్తీ తిరుగుతూనే ఉన్నారు. బహుశా దొంగల కోసమై గస్తీ తిరుగుతున్న ఇట్లాంటి ఘటనలు చాలా తరచుగా జరుగుతాయి. ఆ తరచుగా జరిగే ఘటనలో ఈ ఎమ్మెల్యే కూడా ఒకటి. ఆయన ప్రజలకు రక్షణగా రోడ్ల మీదకి వచ్చి ఆయన్నే కాపలా ఉంటున్న అంశం ఒకటి. ఇక్కడ ఈ నేర గణాంకాలకు సంబంధించి, ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి ఎమ్మెల్యే ప్రస్తావన రావాల్సి వచ్చింది. ఇక్కడ నేర గణాంకాలకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఏమిటంటే, రాష్ట్రంలో ఏటేటా దోపిడీలు దొంగతనాలు పెరిగిపోతున్నాయి. 2022లో 44,63,000 రూపాయల సొత్తు చోరుల పాలవుతున్నది ప్రతిరోజు. ఇక్కడ తెలంగాణలో 23,557 దొంగతనాలు 2022లో, 495 దోపిడీలు, 30 బందిపోటు దొంగతనాలు జరిగినాయట. ఇందులో 162.9 కోట్ల విలువైన నగలు, సామాగ్రి తదితరాలు దొంగల పాలయ్యాయి. 2020లో 104 కోట్లు, కరోనాలో కూడా దొంగలు పడ్డారు. 2020లో 104 కోట్లు, 2021లో 121 కోట్లు దోచుకున్నారు. ఈ లెక్కన 2020 నుంచి 2022 ఈ 2 ఏళ్ల వ్యవధిలో చోరుల పాలైన ప్రజల సొత్తు విలువ దాదాపు 60% వరకు పెరిగింది. గతంతో పోల్చితే నేరాల నివారణకు పోలీసుల సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అయినా కూడా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నా కూడా. తెలంగాణలో గత సంవత్సరం చోరుల పాలైన 162 కోట్ల విలువైన సొత్తులో 84 కోట్ల 53% రికవరీ అయింది. ఇంకా 47% రికవరీ కావాల్సి ఉన్నది. అది దొంగలకు సంబంధించిన ఒకానొక